అన్న ఓకే స్టార్ట్ చేయండి. మనకి హైటెక్ సిటీ అంటే గుర్తొచ్చే పేరు సిబిఎన్. అలాగే ఇప్పుడు అమరావతి అనే పేరు గుర్తొచ్చేది లోకేష్ అన్న. ఇది తరతరాలు గుర్తుండిపోవాలి. మనకి రాష్ట్రం డెవలప్ అవుతున్నా ఇది కంపెనీలు వస్తున్నాయి అంటే అది లోకేష్ అన్న కృషి మాత్రమే. వన్ అండ్ ఓన్లీ వన్ మ్యాన్. ఇంకా చెప్పాలంటే అలాంటి యువత రాజకీయాల్లో ఇంత స్ఫూర్తిగా ఇంత చురుగ్గా ఉన్నాము అంటే అది మన యువ నాయకుడు యూత్ ఐకాన్ లోకేష్ అన్న తీసుకొని. ఇంకా చెప్పాలంటే ఆయన యువకాలంలో పాదయాత్రలో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాడు. మన మెగా డిఎస్సి 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట నెరవేర్చాడు. అలాగే మనం చూసుకుంటే వైజాగ్లో గూగుల్ కంపెనీలే కానీ ఇతర కంపెనీలే కానీ ఎన్ని వస్తున్నాయో మనం చూస్తున్నాము. ఇంకా మనం లోకేష్ అన్న ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి కానీ గొడవల వైపు వెళ్ళకూడదు అని చెప్పి రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేమందరం లోకేష్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా ఇంకో విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మొన్న దేవినేని అవినాష్ వైసీపీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఆ సందర్భంలో బాలయ్య బాబు పేరు తేవడం జరిగింది. ఆ పేరు తెచ్చినప్పుడు మీరు క్రమశిక్షణతో మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అలా కాకుండా మీరు నోటుకొచ్చింది మాట్లాడితే ఊరుకునేది లేదు. అడిగిన ప్రశ్నకి సంబంధం లేకుండా ఏదో మాట్లాడాలని చెప్పి ఆయన పేరు తేవడం తప్పు. అమ్మ లాంటి పార్టీని మోసం చేసి అదే పార్టీ కార్యాలయం మీద దాడి చేసి దానికి మీకు 24లో ప్రజలు బుద్ధి చెప్పాడు. అయినా మారకుండా మీరు ఇంకా ఇదే పనులు చేస్తే ఇంకా మేము మాటలతో సమాధానం చెప్పాం. మీరు వైసీపీ నాయకులే కానీ అవినాషే కానీ ఇంకెవరైనా కానీ బాలయ్య బాబు పేరు కానీ లోకేష్ అన్న పేరు కానీ చంద్రన్న పేరు కానీ మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడకపోతే మేము ఈసారి మాటలతో సమాధానం చెప్పాం. మన రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి, గొడవల వైపు కాదు అని చెప్పి లోకేష్ అన్న మాట మీద మేము నిలబడి ఇన్నాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా ఎటువంటి గొడవలు చేయకుండా ఉన్నాం. కానీ మీరు కనుక ఇదే పరిస్థితిలో ఇలానే మాట్లాడితే మేము ఇంకా మాటలతో సమాధానం చెప్పకుండా వేరే విధంగా సమాధానం చెప్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాగే లోకేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఇక్కడ హెల్మెట్లు పంచడం జరిగింది. వాహనాల మీద రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్ళాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము ఈ మంచి రోజున ఇలా మేము హెల్మెట్లు పంచి ప్రజలకి ఏదో ఒక రక్షణ మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాము. ఓకే.